మహోన్నతుడు, అత్యధికమైనటువంటి ఆశీర్వాదములకు పాత్రుడును, ఆశీర్వదించగలిగినటువంటి దేవుడునైన యేసు క్రీస్తు దివ్యనామమున వీళ్ళందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నా. అద్భుతమైనటువంటి రీతిలో క్రిస్మస్ సంబరాలు జరిగించడానికి భూలోకం అంతటా కూడా ఆయన యొక్క వెలుగును వెదజల్లడానికి దేవుడు ఈ అంచె దినములలో ఆయన మహోన్నతుడై ఉన్నాడు. మహోన్నతమైన స్థలములలో నివసించగలిగిన దేవుడు మహోన్నతుడై మహోన్నతమైనటువంటి ఆశీర్వాదములతో దీవెనలతో తన యందు విశ్వాసము గల ప్రజలను ఆయన హెచ్చించువాడై ఉన్నతమైనటువంటి రీతిలో ఆయన నిలబెట్టువాడై ఉంటున్నాడు. అందుకే ప్రభు వాగ్దానం ఏమైతే ఉన్నదో అది మనము గమనించినట్లయితే, నేను నిన్ను తలగానే ఉంచుతాను గాని తోకగా ఉంచును అని ప్రభువు సెలవిచ్చాడు. పైవారిగానే ఉందురు అన్నాడు. అవును, అన్ని నామముల కంటే పైనామము కలిగినటువంటి మన దేవుడు మనలను పైవారిగానే ఉంచుతాడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, శారీరకమైనటువంటి సమస్యలు ఎన్ని వచ్చినటువంటి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎన్ని వచ్చినప్పటికీ, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు ఎన్ని కలిగినప్పటికీ కూడా వాటన్నిటిలో ఆయన పరిపూర్ణమైనటువంటి కృప చేత నింపుతూ ఉన్నాడు. అందుకే పౌలుతో, అపోస్తుడైనటువంటి పౌలుతో ఈ మాట అన్నాడు. పౌలా, దేవుడు అన్నాడు, దేవునితో పౌలు అన్నాడు, ఈ నా ఇబ్బందులన్నిటినీ కూడా, నా రోగముల బలహీనతలన్నిటినీ కూడా దూరపరచగలవా అని యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన అడిగినప్పుడు ప్రభువు ఒక మాట చెప్పాడు, నా కృప నీకు చాలును అన్నాడు. నిజమే, అన్ని విషయాలలో కూడా దేవుడు తన కృప చేత మనలను ఆశీర్వదించి దీవిస్తూ ఉన్నాడు. అన్ని విషయాలలో కూడా ఆయన కృప ఉంటే చాలు, ఇక ఏ విధమైనటువంటి సమస్యలు అయినప్పటికీ వాటన్నిటిని ఎదుర్కోవటానికి ఆయన కృపే మూలమై ఉన్నది. కృప కలిగిన దేవుడు, కనికరము గల దేవుడు, చాలి గల దేవుడు, ఆయన వాత్సల్యము చూపువాడు. తన ప్రియులందరి పట్ల ఆయన వాత్సల్యము చూపుతాడు. కనుక మనం ఆయనను సమీపించుకుంటున్న కొలది ఆయనకు మనం ప్రియులమవుతాం. ఆయనను మనం సమీపిస్తూ, ఆయనను ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ఆయన ప్రజలంగా జీవిద్దాం. ఆయన ప్రజలైన వారి నిమిత్తమై ఆయన సమస్తము చేయ శక్తి గలవాడు. హల్లెలూయా. నీ నిమిత్తం ఆయన సమస్తం చేస్తాడు. నీ నిమిత్తమే ఆయన సమస్తము చేయ గల శక్తి గల దేవుడని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలతో మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, ఘనంగా ఉండాలి. ఘనమైనటువంటి దేవుని ఆరాధిస్తూ ఆయన ఆరాధకులమై ఉండాలి. ఆయనే మనలను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్.